భీమిలి అభివృద్ధికే కాదు నా వాళ్లకు ఏ సమస్య వచ్చినా లక్ష్మణ రేఖలా నిలబడతాను అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విజయోత్సవ సభను భీమిలి మండలం అన్నవరం గ్రామం నుంచి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. గంటా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం రీసౌండ్ వచ్చేలా 92,401 ఓట్ల మెజారిటీ ఇచ్చిన భీమిలి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తిరుగులేని విజయాన్ని భీమిలి ప్రజలకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడ్డారో తనకు తెలుసునని, మేం టీడీపీ కార్యకర్తల్ని కాలర్ ఎగరేసుకుని తిరగండని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో గంట రవితేజ, భీమిలి పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ అన్నవరం గ్రామం నుంచే ఇప్పుడే మన సోదరులు రామానాయుడు గారు చెప్పినట్టుగా ఆ స్వామివారి గుడిలో పూజ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే మనం ప్రచారం మొదలుపెట్టి దిగ్విజయంగా మరి మొన్న కౌంటింగ్ రోజు 92,401 ఓట్లు. గతంలో ఎప్పుడు కూడా భీమిలి చరిత్ర కాదు, ఎప్పుడు కనీవి నెరుగని మెజార్టీ తోటి. ఇంకా మనకి కొన్ని బాక్సులు లెక్క పెట్టాల్సి ఉన్నాయి. ముకుందాపురం, పెంట ఇటు కొన్ని గ్రామాల్లో ఏదైతే ఈవీఎంలు అవి కౌంటింగ్ మాక్ పోలింగ్లు ఎక్కువ వచ్చినందువల్ల ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని లెక్క పెట్టాలని చెప్పని చెప్తే అప్పటికే ఆలస్యం అయిపోయింది. కాబట్టి మెజార్టీ చాలా ఎక్కువలో ఉన్నాం కాబట్టి ఇంకా వాటి కోసం టైం వేస్ట్ చేయడం వద్దని చెప్పి అందరితో క్లోజ్ చేయమని చెప్పి అధికారులతో చెప్పి మనం ఎలక్షన్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవడం జరిగింది. మరి అంత భారీ మెజార్టీ రావడానికి మరి భీమిలి ప్రజలు చూపించిన సంకల్పం, వాళ్ళ అభిమానం, ఆశీస్సులే ప్రధాన కారణం. మరి దానికి కూడా ఈ అన్నవరం గ్రామం ఆ రోజు ఎలాగైతే ఎన్నికల ప్రచారం ముందు ఇక్కడి నుంచి మొదలు పెట్టామో ఆ విజయోత్సవ సభలు కూడా ఇక్కడి నుంచే మళ్ళీ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మీ గ్రామం రావడం జరిగింది. అప్పటిదాకా కూడా కొంతమంది మనల్ని విమర్శించేవాళ్ళు, ఏముందైనా ఒక కాన్స్టిట్యూన్సీలో చేసిన చోట చేయకుండా మార్చి వేరే కాన్స్టిట్యూన్సీలో గెలుస్తున్నాడని చెప్పారు. అయితే దాన్ని ఒక బలహీనతగా చెప్పేవాడు కొంతమంది. కానీ మనవాళ్ళు అనేవాళ్ళు బలహీనత కాదు సార్, అది ఎక్కడైనా గెలవగలే శక్తి ఉంది మీకు, కాబట్టి అది మేము మీకు ఉన్న బలం అనుకుంటున్నామంటే ఒక చిన్న నాకు మనసులో ఆ విమర్శ మన మీద ఉంది కదా, ఎందుకు మనం పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేసి చూపించకూడదని చెప్పి అనుకున్నప్పుడు మరి భీమిలి ప్రజలు 2014, 19 5 సంవత్సరాలు మీరు నా పట్ల చూపించిన ఆదరణ, అభిమానం గుర్తుంటాం. మరి గత 2 సంవత్సరాలుగా కూడా మీలో బలమైన కోరిక ఎలాగైనా మళ్ళీ గంటా గారు ఇక్కడ రావాలి, నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరందరూ కోరుకోవటం, ఎక్కడ ఏ శుభ కార్యక్రమంలో కలిసినా లేదు ఏ ఫంక్షన్లో కలిసినా లేకపోతే ఎక్కడ కలిసినా కూడా మీలో ఆ కోరిక బలంగా కనిపించేది. రేపు ఈ గ్రామానికి సంబంధించిన కూడా ఈ సమస్యలన్నీ కూడా మీ స్థానిక నాయకులతో మాట్లాడి మీ మిగతా పెద్దలతో కూడా మాట్లాడి దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ఏ అయితే మిగిలిపోయిన మీ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. తప్పకుండా అవన్నీ చేసి మీరు చూపించిన ఆదరణ, అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభావేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నాను.